అట్లాగే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్‌లో ఆయన మినిస్టర్‌గా పనిచేశాడు. గవర్నమెంట్‌లో మినిస్టర్‌గా పనిచేశాడు. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డికి ఈయనకి పడదు. కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ బ్రదర్ ద్వారకానాథ్ రెడ్డి కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటారు. ఆ తర్వాత కొడుకొచ్చాడు. తర్వాత ఈయన స్టూడెంట్స్ డేస్ తర్వాత రామచంద్రారెడ్డి రియల్ ఎస్టేటు, ఇరిగేషన్ ప్రాజెక్ట్సు ఇటు కర్ణాటకలో, తమిళనాడులో, ఆంధ్రాలో చేయడం మొదలుపెట్టాడు. సక్సెస్ అయ్యారు వాటిలంతా. అట్లాగే జగన్ నిన్న చెప్పినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటివరకు 7 సార్లు మంచి మంచి మెజార్టీతోనే 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక మిథున్ రెడ్డి ఏమో 3 సార్లు ఎంపీగా గెలిచాడు. సో జగన్ అడిగిన ప్రశ్న ఏంటంటే, అంత భయంకరమైన అరాచకాలు చేస్తే 7 సార్లు ఎలా గెలిచాడు, ప్రజలు 7 సార్లు ఎందుకు గెలిపించారు అరాచకాలు చేస్తే అనేది ఇది జగన్ వేశాడు. ఖచ్చితంగా అందులో కొంత ట్రూత్ ఉంది, కొంత అబద్ధం ఉంది. ట్రూత్ ఏంటంటే, ప్రజల మీద అరాచకాలు చేస్తే గెలిపించడం కష్టమే. కాకపోతే ఒక్కోసారి ప్రజల మీద అరాచకాలు చేసిన వాళ్ళు కూడా గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. అట్లాంటివి కూడా జరుగుతాయి. రెండవది చంద్రబాబు ప్రధానంగా అతనికి ఇబ్బంది ఏంటంటే, తర్వాత కాలంలో చంద్రబాబుని విపరీతంగా టార్గెట్ చేశాడు. ఎందుకంటే చంద్రబాబు వ్యూహాల దగ్గర నుంచి అన్ని విషయాలు అతనికి స్టూడెంట్ డేస్ నుంచి తెలుసు కదా. ఇప్పుడు మామూలుగా ఒక ప్రత్యర్థి మన కాలేజ్ మేట్ దగ్గర నుంచి ఉంటే వాళ్ళ న్యూయాన్సెస్, వాళ్ళు ఎలా స్ట్రాటజీలు వేస్తారో అన్నీ తెలుసు. కాబట్టి చంద్రబాబుని దెబ్బతీయడంలో అతను కొంతవరకు కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు. అయితే కుప్పంలో దెబ్బ కొట్టలేకపోయాడు. కుప్పంలో కొంతవరకు స్థానిక ఎన్నికల్లో కొట్టగలిగారు కానీ చేయలేదు. సో అలాగా చంద్రబాబు ఖచ్చితంగా ఎక్కువ కోపం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరిది ఇప్పటి పగ అయితే కాదు, ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య పగ ఉంటుంది. కొట్టుకున్నారా లేదా, ఆయన కొట్టాడా లేదు తెలియదు, కానీ పగ అయితే ఉంటుంది స్టూడెంట్ డేస్లో నుంచి. ఎందుకంటే అప్పటి నుంచి పాత వైరం అంటారు కదా, అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో అందువల్ల ఖచ్చితంగా, ఎందుకంటే పెద్దిరెడ్డి కూడా చంద్రబాబును విపరీతంగా టార్గెట్ చేశాడు కదా. సో చంద్రబాబు ఎందుకు చేయడు పెద్దిరెడ్డిని అధికారంలో ఉన్నప్పుడు? వీళ్ళు కూడా చేశారుగా. కుప్పం అంతా వెళ్ళి పెద్దిరెడ్డి కూర్చున్నాడు. పెద్దిరెడ్డి నిరంతరం చంద్రబాబును టార్గెట్ చేసినప్పుడు పెద్దిరెడ్డిని తొక్కేయాలని చంద్రబాబు అనుకోవడంలో ఆశ్చర్యమేం లేదు. ఎవరున్నా, జగన్ ఉన్నా ఆ ప్లేస్లో ఎనిమిస్ని తొక్కేయాలని జగన్ కూడా అనుకోలేదా? జగన్ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళని తొక్కేయడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నించలేదా? అనేక చోట్ల ప్రత్యర్థుల్ని జగన్ తొక్కేయడానికి ట్రై చేయలేదా? చేస్తారు, ఎవరైనా చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు, తమ ప్రత్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళని దెబ్బతీయడానికి ప్రతి రాజకీయ నాయకుడు చేస్తాడు. అదే పని చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నాడు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి జగన్ ఇంకా అలాగే మాట్లాడతాడు. అంటే ఇతన్ని కోపాన్ని ఇచ్చేయడానికి మాట్లాడతాడు. ఖచ్చితంగా మదనపల్లి ఇదనేది కొంత ఫిషీ అంటారు, అట్లా విచిత్రంగానే ఉంది. దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది మాత్రం క్లియర్గానే ఉంది. పెద్దిరెడ్డిని దెబ్బతీయాలి రాజకీయంగా, అందుకని ఏది దొరికినా దాన్ని పట్టుకొని చంద్రబాబు వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని ఎదిరించాలి కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయాలంతా మాట్లాడే అవకాశం ఉంది. సో జగన్ ఏంటంటే, మామూలుగా అయితే ఒక 6 నెలలు టైం ఇద్దాం అనుకున్నారు, కానీ వీళ్ళు 6 నెలలు ఆగేయట్లేరని జగన్ కూడా రంగంలో ఎదిగేశాడు. అంటే త్వరగానే జైల్లో పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్కి ఇప్పుడు జైలుకి పోతే ఇమీడియట్గా ప్రజల్లో నుంచి పెద్ద స్పందన రాదు. ఎందుకంటే ప్రజల్లో ఇంకా చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత రాలేదు. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది 40 రోజులు. ప్రజలు వెయిట్ చేస్తారు ఇంకా, అంటే మనకి పథకాలు ఇస్తారా, ఏం జరుగుతుంది, ఇవన్నీ వెయిట్ చేస్తారు. సో కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు చంద్రబాబు జగన్ అరెస్ట్ చేస్తే అప్పుడు కొంత జగన్కి సింపతి వస్తుంది. ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ఆ క్రమంలో అరెస్ట్ అయితే, ఇప్పటికిప్పుడు అరెస్ట్ అయ్యాడనుకో జగన్కి పెద్ద సింపతి రాదు. రెండోది, జగన్ కేడర్ నాయకులు కకాకులం అయిపోతారు, బీజేపీలోకి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైనా మళ్ళీ జగన్ వస్తాడని ఒక హోప్ ఉంటే జగన్తో ఉంటారు, కానీ హోప్ లేకపోయినప్పుడు జగన్తో ఉంటారు. ఇక్కడ మనకి బీఆర్ఎస్ అదే కనపడుతుంది. కేసీఆర్ ఎప్పుడైతే ఇనాక్టివ్ అయ్యాడో అందరికి హోప్ పోయింది. సో 5 ఏళ్ల తర్వాత కూడా కేసీఆర్ వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ బీజేపీ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బీఆర్ఎస్లో ఉంటే మనకు ఫ్యూచర్ లేదని అటు వెళ్తున్నారు. అక్కడ ఛాన్స్ లేదు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు చేర్చుకోరు, జనసేన వాళ్ళు చేర్చుకోరు. బీజేపీ కూడా ఒక 6 నెలల పాటు మారటోరియం విధించింది. ఉన్న ఆప్షన్ కాంగ్రెస్లో పోవడం కంటే వైసీపీలో ఉండడం బెటర్ అన్న ఆలోచనతో ఎక్కువ మంది ఉన్నారు. కానీ జగన్ ఒకసారి జైలుకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇదవుతారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ అగ్రెసివ్గానే ఉందాము. ఒకవేళ అరెస్ట్ చేస్తే కూడా నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారన్న నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళచ్చు
అని జగన్ డిఫెన్స్లో నుంచి అఫెన్స్లోకి వచ్చేసాడు. మామూలుగానే జగన్ టాక్టిక్స్ ఎప్పుడు కూడా అఫెన్సివ్ టాక్టిక్స్. వార్లో ఒక సామెత ఉంటుంది, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నువ్వు ఎనిమి మీద దూకుడుగా వెళ్ళాలి, నువ్వు సైలెంట్గా ఉండే కొద్దీ ఎనిమి వస్తూనే ఉంటాడు అన్న ఒక ఇది ఉందన్నమాట. దాన్ని జగన్ ముందు నుంచి కూడా ఫాలో అవుతాడు. సో ఇప్పుడు కూడా అదే ప్లాన్లో ఉన్నాడు. దాంట్లో భాగంగానే చంద్రబాబుని డిఫేమ్ చేయడానికి పెద్దిరెడ్డి అప్పుడెప్పుడు కొట్టాడు అని చెప్పడం అనేది, సో చంద్రబాబుని డిఫేమ్ చేసి కావాలని పెద్దిరెడ్డిని